హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మీ అందరితో ఒక స్పెషల్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. విజయవాడలో వారాహస్వామి టెంపుల్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ మీరు కూడా వెళ్ళుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోండి. నేనైతే ఈ వారాహస్వామి టెంపుల్ ఇదే అండి ఫస్ట్ టైం వెళ్ళడము. అసలు నేను అనుకున్నది వేరు. బట్ వెళ్ళిన తర్వాత ఇంత బావుంటుందా అనిపించింది. టెంపుల్ అంత బావుంది. ఇది ఎక్కడ అంటే ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కరెక్ట్‌గా బ్యారేజ్ ఎండ్ అవ్వగానే లెఫ్ట్‌కి ఒక విజయకైలాద్రి అనే ఒక కొండ ఉంటుందండి. ఆ కొండ మీదే ఈ టెంపుల్ ఉంటుంది. అక్కడ మనం ఫస్ట్ లెఫ్ట్‌కి టర్న్ అవ్వగానే అక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ టెంపుల్స్ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే మనకి అక్కడ బోర్డ్ కూడా కనిపిస్తుందండి. అక్కడ 3 లైన్‌గా ఇంకా కొంచెం ముందుకెళ్తే 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. వరలక్ష్మి టెంపుల్, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ 3 దాటిన తర్వాత ఇలా ఈ కొండైతే కనిపిస్తుంది మనకి. జస్ట్ 8-10 మినిట్స్ టైం పడుతుందండి పైకెళ్ళడానికి. వాళ్ళ వెహికలే ఉంటుంది. ఇలా స్టార్టింగ్ ఇలా రాగానే చూసారు కదా! స్టార్టింగే ఇక్కడ వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ కొండ మీద 9 గుళ్ళైతే ఉన్నాయండి. వరుసగా లైన్‌గా ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. పర్ పర్సన్ వచ్చి రూ. 30 చార్జ్ చేస్తారు. ఫోన్‌పే కూడా ఉంటుంది. మన వెహికల్ అయితే ఓన్ వెహికల్ అయితే ఫోర్ వీలర్ అయితే అలౌడ్. టూ వీలర్స్ అయితే అలౌడ్ లేదు. ఈ టెంపుల్ మెయిన్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఏమన్నా మనం కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నా, కొనాలనుకుంటున్నా, ఏమన్నా ల్యాండ్ ఇష్యూస్‌కి సంబంధించి ఏమన్నా ఆహ్, కోర్ట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి తొందరగా తీరుతాయని అందరూ అంటారు. బట్ మేమైతే ఈ టెంపుల్‌కొచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నామండి. మనకి ఈ ఏమన్నా ల్యాండ్‌కి సంబంధించి ఏమన్నా మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటారు. ఇక్కడ ఈ గుడికి రాగానే ఫస్ట్ వరాహస్వామి టెంపుల్, వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ లైన్‌గా ఇంకా గుళ్ళుంటాయండి. మనం వరుసగా ఒక దాని తర్వాత ఒక గుడికి వెళ్లి దర్శించుకోవడమే. ఇక్కడ లలిత శాస్త్రాల బుక్స్ అని, నెక్స్ట్ ఇంకా మనకి ఏమన్నా దేవుళ్ళకి సంబంధించిన ఫోటోస్ ఇక్కడ అన్నీ ఇక్కడ పెట్టారండి. మనకి నచ్చితే తీసుకోవచ్చు. చార్జెస్ అయన్నీ మేమైతే కనుక్కోలేదు. అలాగే ఇక్కడ రుద్రాక్షలు కూడా రకరకాల రుద్రాక్షలు కూడా ఉన్నాయి. చూసారు కదా! ఇవన్నీ చూపిస్తున్నారు. చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి గుడైతే. ఇన్‌కేస్ మీరు కూడా ఈ గుడికి వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేస్తే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ గుడికి వచ్చేటప్పుడు వరాహస్వామికి బాగా ఇష్టమైన స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు అంటారు కదా! అవి తీసుకొనొస్తే చాలా మంచిదంట. బట్ మాకైతే అసలు తెలీదండి. ఇదే ఫస్ట్ టైం మేము రావడం కూడా. ఇక్కడ వరుసగా ఈ గుళ్ళన్నీ వరుసగుంటాయండి. ఫస్ట్ భూవరాహస్వామి టెంపులు, కృష్ణ పెనుమాల సన్నిధి, వెంకటేశ్వర స్వామి సన్నిధి, కోదండ రామాలయం, అష్టలక్ష్మి దేవాలయం, లక్ష్మీ నరసింహ దేవాలయం, నారాయణమూర్తి ఇలా లైన్‌గా అన్ని గుళ్ళుంటాయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ లైన్‌గా ఉంటాయి. కానీ మేమైతే ఫస్ట్ టైమ్ రావడం కానీ ఇంత పెద్దగా ఉంటుందని మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాము. బట్ నేనేదో భూవరాహస్వామి అంటే ఏదో చిన్న గుడి ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా పెద్ద గుడండి. ఈ కొండ మీద ఇంత పెద్ద గుడి ఉందని నేను ఇదే ఫస్ట్ టైమ్ చూడడము. అది కూడా లైన్‌గా 9 గుళ్ళున్నాయి. చూసారు కదా ఎంత బావుందో! ఇలా లైన్‌గా ఉన్నాయండి గుళ్ళన్నీ. ఇక్కడే గోమాతలు కూడా ఉన్నాయి. అలాగే మేమొచ్చిన టైంకి ఇక్కడ అన్నప్రసాదాలు కూడా ఇస్తున్నారు. ఇలా అన్నదానం కూడా జరుగుతుందండి. ఇది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ముందు కూడా ఒక గుడి ఉంది. అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి వ్యూ కూడా మొత్తం ఈ కొండ మీద నుంచి విజయవాడ మొత్తం కనిపిస్తుందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మేము వెళ్ళిన రోజు
ఫెస్టివల్ సందర్భంగా మేము వెళ్ళాము. ఆ రోజు ఈవినింగ్ వరకు అన్నారు. అసలైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకేనంట ఈ టైమింగ్స్. అసలు చూడటానికి చాలా పెద్దగుందండి గుడసలు. లైన్‌గా ఉన్నాయి గుళ్ళన్నీ. ఇంకొకటేంటి అంటే, అసలు ఇంకా ఆగకుండా ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక టెంపుల్ ఉంది. అది గూడా కొంచెం ఇదిగోండి చూస్తున్నారు కదా! ఇది లోటస్ షేప్‌లో చాలా బావుందండి ఈ టెంపుల్ అయితే. ఇలా కొంచెం ఈ గుళ్ళన్నిటికంటే కొంచెం అది ఇంకా హైట్‌లో ఉంది. చూస్తున్నారు కదా! ఆ టెంపుల్‌లోకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే మొత్తం విజయవాడ మొత్తం కనిపిస్తుందండి. అస్సలు మీరు కనుక అసలు మిస్ అవ్వద్దు. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా బావుంది గుడి. అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బావుంది. ఇట్లా దర్శించుకున్న తర్వాత మేము చాలా విషయాలు ఇక్కడ తెలుసుకున్నామండి. ఇది అయిపోయిన తర్వాత దీని పక్కనే ఒక చాలా పెద్ద కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అది కూడా లోపలికి వెళ్లి చూసాము. చూసారు కదా! ఎంత పెద్ద కన్‌స్ట్రక్షనో. లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ అంటండి. అసలు ఎంత పెద్ద విగ్రహం ఉందో లోపల. ఇది ఈ మంత్ 9థ్‌న ఓపెనింగ్ అంట. చాలా పెద్ద గుడండి ఇదైతే. చూస్తున్నారు కదా! మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో ఆ కన్‌స్ట్రక్షన్ ముందు. ఇదండి వ్యూ మొత్తం. అసలు విజయవాడ మొత్తం కనిపిస్తుంది. ఈ గుడికి రావాలి అంటే మనం ఒక రోజు కేటాయించుకొని వస్తే చాలా మంచిగా చక్కగా దర్శించుకోవచ్చు. ఇలా లోపలికి కూడా వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చాము. అక్కడక్కడ నచ్చిన ప్లేసెస్‌లో కొన్ని ఇట్లా ఫ్యామిలీ పిక్స్ కూడా తీసుకున్నాము. వ్యూ అయితే చాలా బావుందండి. ప్రశాంతంగా ఉంది గుడి కూడా. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న గుడిలోకి కూడా వెళ్ళనిచ్చారు. మనకి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ పర్మిషన్ ఇచ్చారండి. బట్ మేమే లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం టైంలో అంతగా తీయలేదు. చూసారు కదా! లోపల కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న దగ్గర ఎంత పెద్ద విగ్రహమో ఆంజనేయ స్వామి విగ్రహం అంట. ఇదండి ఫైనల్‌గా ఈ గుడి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఖచ్చితంగా మీరు కూడా ఈ టెంపుల్‌కి వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయడం మాత్రం మర్చిపోకండి.